హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. ప్లీజ్ నా ఛానల్ని మరోసారి చూస్తున్నవారైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. ఓకే అండి, లెట్స్ గో ఫర్ వీడియో. ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి ఎంత హెల్తీ టేస్టీ అయిన మెంతి కూర అండ్ టమాటో వేసి కర్రీ చేసేసానండి. చూడండి ఎంత బాగుందో. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. దీనికి కావాల్సినది వచ్చేసి మెంతి కూర నీట్గా ఆకులు మంచిగా తీసుకోవాలండి, తెంపుకోవాలి. తర్వాత 2 టమాటోస్, కొన్ని పచ్చిమిర్చిలు, మీ కారానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. కూర క్వాంటిటీ పెరుగుతుంది, టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే 1 2 3 4 5 6 7 8 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఎల్లిపాయలు కాదు, ఉల్లిపాయలు వేసాను. అన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి, టమాటోస్ని, నెక్స్ట్ పచ్చిమిర్చి. మెంతి కూర అనేది ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ అండి. కొంతమంది ఇంట్లో కూడా మెంతులు వేసి మెంతి కూరని కాపించుకుంటారు. కొంతమంది మామూలుగా బయట మార్కెట్స్ నుండి కొనుక్కుంటారు. మెంతి కూరని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మెంతి కూరతోని మనం చపాతీ చేసుకున్నా చాలా బాగుంటుంది. మెంతి కూరతో ఏ కర్రీ కాంబినేషన్లో వేసినా చాలా బాగుంటుంది. వెజ్ అయితే చాలా స్పెషల్ అండి. నాకు మెంతికూర టమాటో చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ ఫుడ్. ఆకుకూర ఇదొక వన్ ఆఫ్ మై బెస్ట్ ఆకుకూర. ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతికూర టమాటో కర్రీ ఎలా చేద్దామో చూసేసేయండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి రెమ్మలు, అల్లం కూడా సన్నగా కట్ చేసుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎల్లిపాయలు, ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఎల్లిపాయలు మనం తీయడానికి కొంచెం కష్టంగా ఉంటే ఆ ఎల్లిపాయలని పొట్టుతో సహా లేసి దంచితే మొత్తం పొట్టు ఊడిపోతుంది. దాని తర్వాత దాన్ని తీసి బయట పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ తీసేసుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఏదైనా మందంది కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పోపు గింజలన్నీ మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. పోపు గింజలు చిటపట్లు ఆడే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ ఆగి ఇలా కలుపుకుంటే మంచిగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత చూడండి, ఇలా ఎల్లిపాయలు చూసారా అండి, నేను పొట్టు తీసేసి అలా పక్కన పెట్టేసుకోను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ అవసరం ఉండే పదార్థాలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే యాడ్ చేస్తాను మ్యాక్సిమం. అయితే ఇది బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఉన్న పోపు దినుసులు, కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలని మనం కొన్నిగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి కొంచెం నేను ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు అనేవి. చూడండి, వీడియోలో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోయి గోల్డెన్ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి. నార్మల్గా ఫ్రై అయితే చాలు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న మెంతి కూరని ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 5-10 మినిట్స్ నెక్స్ట్ మెంతి కూరని యాడ్ చేయాలి. మొత్తంగా యాడ్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన అనేది పోవాలండి. ఆకుకూర కాబట్టి పచ్చివాసన పోతేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. మంచి మెంతికూర అరోమా మొత్తం ఇల్లంతా నిండిపోతుంది ఈ కర్రీ చేస్తుంటే. ఎక్కువ టమాటోస్ యాడ్ చేసుకుంటే ఎక్కువ టమాటోని డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను ఉల్లిపాయలు యాడ్ చేసి కొన్ని టమాటోసే యాడ్ చేశాను. ఉల్లిపాయలు, మెంతికూర టేస్ట్ మాత్రమే నాకు కావాలి. మీకు టమాటో టేస్ట్ కావాలి అంటే ఒక 8 టమాటోలు 9 టమాటోలు యాడ్ చేస్తే మొత్తం మెంతికూర అనేది టమాటో గ్రేవీకి పట్టేసి అదొక రకమైన టేస్ట్. అలా కూడా నేను ఇంకోసారి చేసి చూపిస్తాను.
చాలా బాగుంటుంది. మెంతి కూరతో ఏ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను టమాటోలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాని తర్వాత తీసాను. చూడండి, టమాటోలు మంచిగా మగ్గిపోయాయి. టమాటోలు ఎంత మగ్గితే అంత టేస్ట్ అండి. ఆ రసం అనేది మొత్తం ఆనియన్స్కి, మెంతికూరకి పట్టి చాలా చాలా టేస్టీగా వస్తుందండి. టమాటో మెంతికూర అంటేనే ఇలా చూడ్డానికి ఎక్కువ మెంతికూరలాగా కనిపిస్తుంటే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి యాడ్ చేశానండి, 2 టేబుల్ స్పూన్ల దాకా. నేను నార్మల్గా చేతితో వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. అలా అందాజు చొప్పున ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసేసి మొత్తం మంచిగా కలుపుకున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్తీ మెంతికూర అండ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా మనం తినొచ్చు. ప్లస్ మరి అన్నంలో అంటారా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నం మెంతికూర టమాటా కర్రీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో మీరు ట్రై చేశారా లేదా అనేది నాకు చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కడిగి కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్, సపోర్ట్ మీ by like, share and comment, subscribe. Thank